అంటే ఇప్పుడు ఒక చిన్న సినిమాకి, ఒక మిడ్ రేంజ్ సినిమాకి కూడా 2 ఏళ్ళు పట్టేస్తుందన్నారు. అంటే ఏంటి 2 ఏళ్ళు సెట్స్ మీద ఉండడానికి రీజన్ ఏంటి అంటే, 2 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ మనం అనుకున్న డేట్‌కి రాలేకపోవడం ఇలాంటియన్నీ జరుగుతున్నాయి గదా! అవునండి. ఎక్కడ తేడా వచ్చిందంటారు? ఒకప్పుడు సినిమా మేకింగ్‌కి ఒకప్పుడు ఏంటంటే సంవత్సరానికే ఒకే హీరో 3 సినిమాలు, 2 సినిమాలు చేసిన రోజులు కూడా చూసాం మనము. అవునండి. ఏంటి ఎక్కడ తేడా వచ్చిందంటారు ఓవరాల్‌గా వ్యవస్థలో? మన థింకింగ్‌లో తేడా వచ్చిందండి. అంటే? అండ్ అందరి థింకింగ్‌లో తేడా వచ్చింది. ఆడియన్స్ మేకింగ్ మనం కూడా సినిమాని ఓల్డ్ సినిమాకి అలవాటు పడిపోయారు ఆడియన్స్. చూడటం మన హోమ్‌లో ఇంటికొచ్చేసింది ఓల్డ్ సినిమా. సో సినిమా అనే దాంట్లో క్వాలిటీని చూడటం మొదలుపెట్టాం. క్వాలిటీ సినిమా తక్కువ రోజుల్లోనే ఇవ్వగలం అనేది కష్టం. క్వాలిటీ సినిమా ఇవ్వడానికి కొంచెం డేస్ పెరుగుతున్నాయి. అది థింకింగ్ ప్రాసెస్లో జరుగుతుంది, షూటింగ్ ప్రాసెస్లో జరుగుతుంది, టెక్నికల్ ప్రాసెస్లో జరుగుతుంది. అంటే అది తప్పని ప్రూవ్ చేసే సినిమాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు అనిల్ రావిపూడి తీసే సినిమాలు ఒకటి సినిమా అంటే మనం అనుకోవచ్చు. యాక్చువల్గా 3 ఇయర్స్లో 3 బ్లాక్ బస్టర్స్ కన్సిక్యూటివ్గా ఇచ్చాడు ఆయన. ప్రతిదీ కూడా 4 నెలలే షూటింగ్, ఒక 3 నెలలే స్క్రిప్ట్ వర్క్. సో మరి అప్పుడు అది కూడా క్వాలిటీ ఎక్కడ తగ్గింది లేదు. అనిల్ రావిపూడి గారి సినిమా అలా ఉంటే చూస్తారు. ఇంకొక పెద్ద డైరెక్టర్ అలా ఉంటే ఆయన పాన్ ఓవరాల్ క్రియేట్ చేసినప్పుడు ఏంటిది ఈయన క్రియేట్ చేసి ఇలా తీస్తారేంటి అంటారు. అనిల్ రావిపూడి గారి సినిమాకి మీరు అలవాటు పడ్డారు. అనిల్ రావిపూడి గారి సినిమా నుంచి నేను చూస్తున్నాను, మంచిదే. ఆయనకు ఒక మార్క్ ఉంది. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఉన్నారు, పలానా ఎక్స్ డైరెక్టర్, ఆయన దగ్గర నుంచి మీరు ఒకటి విజువల్ ఇదేంటి ఈయన ఇలా తీశారు, మన ఈయన దగ్గర నుంచి మనం ఆ ఎక్స్పెక్టేషన్లో ప్రతి డైరెక్టర్ మీద ఇస్తున్నాం మనం కూడా. సో ఆ ఎక్స్పెక్టేషన్లో డైరెక్టర్లు కూడా బ్రేక్ చేయడానికి భయం వేస్తుంటుంది. ఎక్కడో ఎప్పుడన్నా బ్రేక్ చేసే సినిమా వచ్చినప్పుడు మనం అంటాం ఇదేంటి ఈయన ఎలా తీసేస్తున్నాడు అని. మనం కూడా వాళ్ళ మీద ఇది తీస్తే అనిల్ రావిపూడి గారు లాగా అందరూ తీయడానికి ప్రయత్నిస్తారు. అనిల్ రావిపూడి గారు అలా తీయడం వల్ల ఇప్పుడు ఇండస్ట్రీకి చాలా మంచి కూడా జరుగుతుంది. మనం అదే అందరికీ కూడా మన ఎక్స్పెక్టేషన్, మనం రాత్రి నుంచి ట్రోల్ స్టార్ట్ చేస్తున్నాం కదా, మనమే చేస్తున్నాం. మన ఒక డైరెక్టర్ అండి, మన ఏ సినిమాకి అండి అందరం కూడా పాజిటివ్ టాక్ ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి ఇచ్చాం? ఏ సినిమాకి ఇచ్చాం చెప్పండి? అన్నిటికీ మిక్స్డ్ టాక్లే కదా. మనమే వాళ్ళ మీద ఒక ఎక్స్పెక్టేషన్, నువ్వు ఇలా ఎందుకు చేసి ఉండకూడదు, నువ్వు ఇలా ఎందుకు చేసి, నువ్వు ఇలా అంటే రాత్రులు యూట్యూబ్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు పెట్టుకుని మనం ఇది చేస్తాం. మీరు చెప్పేది ఎండ్ ప్రోడక్ట్, నేను అనేది స్టార్టింగ్ ప్రోడక్ట్. ఇప్పుడు నాట్ ఓన్లీ అనిల్ రావిపూడి గారిని ఎందుకు తీసుకున్నా అంటే మనకి అంటే లైవ్ ఎగ్జాంపుల్ కనపడుతుంది కాబట్టి, అది వరుసగా 3 సంవత్సరాలు స్టార్స్ తోనే 3 సినిమాలు ఇచ్చారు కాబట్టి హ్యాపీ కదా. అదే నేను అనేది. ఇప్పుడు అంటే దాన్ని దాటాలనే ఎక్స్పెక్టేషన్స్తో లేట్ అవుతున్నాయా, లేదంటే కనుక ఇప్పుడు ఆయన జోనర్లో ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు వేరే వాళ్ళతో ఇప్పుడు స్టార్స్ అనిల్ రావిపూడి గారు రీజనల్ సినిమాలు చేస్తున్నారు. సో ఇప్పుడు కొంతమంది ఆ స్లాట్లో ఉన్న డైరెక్టర్లు పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమా చేస్తున్నప్పుడు మీకు డేస్ ఎక్కువే అవుతాయి, చుట్టూ ఉన్న ఆర్టిస్టులు ఎక్కువే పడతారు, బడ్జెట్సే ఎక్కువ అవుతాయి. సో ఇప్పుడు అనిల్ రావిపూడి గారిని మీరు ఇలా చేయడం తప్పు అని అనకూడదు, వాళ్ళ మీరు ఇలా చేయడం కరెక్ట్ అనకూడదు. అంటే ఏ సినిమాని ఆ సినిమానే చూడాలి. ఈ సినిమాని ఆ సినిమాతో కంపేర్ చేయట్లేదు సార్. రీజనల్ సినిమాలే 2 ఏళ్ళు ఎందుకు పడుతుంది? చాలా సినిమాలు 1 year 2 years పడుతున్నాయి కదా. మన ఇప్పుడు వచ్చినాయి అన్ని పెద్ద హీరోలు అన్ని ఏది రీజన్, ఒక లాంగ్వేజ్ లో రీజన్ చెప్పండి. అంటే సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెట్టేయండి, ఏ పెద్ద స్టార్ సినిమా ఒకటే లాంగ్వేజ్ రీజనల్ సినిమా అని తీసారు చెప్పండి? అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు కదా. సో వాళ్ళకి ఆ టైం పడుతుంది కదా. సో ఆ టైంని ఎలా తగ్గించాలనే ఇది తప్ప, మనం వాళ్ళ దేపు నుంచి రావాలి తప్ప ఇలాగే తీయాలనేది పెట్టద్దు. బట్ అనిల్ రావిపూడి గారిలో మంచి ఇదేంటంటే ఆయన సక్సెస్లో వస్తున్నా, ఆయన నమ్మిన దాన్ని బలంగా చెప్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. దాంట్లో పాజిటివ్ అవుట్కమ్ దాంట్లో తీసుకుందాం, వేరే దాంట్లో పాజిటివ్ అవుట్కమ్. అందుకని అందరినీ ఇలా తీయమంటాం తప్పు, లేదా ఈయన అలా ట్రై చేయమంటాం తప్పు. ఇండస్ట్రీలో అందరూ ఉండి బ్యాలెన్స్ చేసినప్పుడే ఇండస్ట్రీ బ్యాలెన్స్ అవుతుంది.